ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. దీంతో కారుణ్య నియామకాలకు వెసులుబాటు లభించింది. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్లీ పరిగణలోనికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫామ్ పాలసీని రూపొందించాలంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా ఫార్మాట్ను రూపొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించాలని సూచించారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్తోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో సీఎండీ పేర్కొన్నారు.